హలో గైస్ అందరికీ నమస్తే అండి. ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయో చూద్దాం. మీకు కనుక వీడియో నచ్చుతుంది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మనకి హైప్ బటన్ అనేది కనిపిస్తుంది కదా, సో దాని మీద క్లిక్ చేస్తే ప్యాంట్స్ అనేది వస్తాయి. సో దానివల్ల నా మనీ అనేది ఏమి కట్ అవ్వదు. సో అది ఇంకా చాలామందికి రీచ్ అవుతుంది ఛానల్. ఓకే, కాబట్టి మీరు వ్యూస్ ఎవరైతే ఉన్నారో ప్లీజ్ హైప్ చేయండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ చాలామంది లైక్ చేయడం లేదు, ప్లీజ్ లైక్ చేయండి. అలాగే క్లెయిమ్ చేసుకొని చూడండి. ఎనర్జీస్ అనేది మీకు కనెక్ట్ అవుతుంది. అలాగే ఈ వీడియో అనేది ఇంకా కొంతమందికి కూడా హెల్ప్ అవుతుంది. ఓకేనా? సో ఇలాంటి మెసేజెస్ కోసం చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. వారి లైఫ్లో వారు సతమతం అయిపోతూ ఉంటారు కదా, ఏంటిది క్లారిటీ లేక వారి లైఫ్ అనేది. ఓకే, సో కాబట్టి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే క్లెయిమ్ చేసుకొని చూడండి ఎనర్జీస్. ఓకేనా? అండ్ సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ లవ్ అండ్ సపోర్ట్ నా మీద ఎప్పుడు అలాగే ఉండాలి. అండ్ అలాగే ఈ రీడింగ్ వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైన వారు పెళ్లి కాని వారు అలా ఎవరైనా చూడొచ్చు. అండ్ ఇది జనరల్ రీడింగ్. సో ఈ రీడింగ్లో మీకు ఎంతవరకు అయితే మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయి అవే తీసుకోండి. మ్యాచ్ అవ్వని మెసేజెస్ మీరు స్కిప్ చేయొచ్చు. ఓకేనా? ఓకే అండి, చూద్దాం ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఈరోజు మా వ్యూస్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. ప్లీజ్ డివైన్ మా వ్యూస్ వారి పార్ట్నర్ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి. Gratitude universe, gratitude, gratitude. 8 of Swords. The Hibiscus. Knight of Swords. 9 of Wands. The Chariot. Queen of Wands. 2 of Wands. The Moon అండి. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి ఇక్కడ 9 of Cups ఉంది. సో మనం వీటిని క్లారిఫికేషన్ చేసుకుంటూ మాట్లాడదాం. కార్డ్స్ కనిపిస్తున్నాయా? ఓకే, 8 of Swordsకి క్లారిఫికేషన్ చేయండి యూనివర్స్. 8 of Swords ఎందుకు వచ్చింది? 8 of Swordsకి క్లారిఫికేషన్. వీళ్ళ ఫార్చ్యూన్ అండి. క్లారిఫికేషన్ చేద్దాం. ఓ బ్యూటిఫుల్ అండి. మీరు ఏదైతే భయంలో బతుకుతున్నారో మీ భయాలు, మీ టెన్షన్స్, మీ బాధ అదంతా పటాపంచలైపోతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ చూడండి మీరే 8 of Wands వచ్చింది. అండ్ ఇక్కడ ఏమొచ్చింది? 9 of Cups అనమాట. ఓకే, అంటే 2 కార్డ్స్ అనేది ఇక్కడ గుడ్ లక్ అనేది మీకు చూపిస్తుంది. ఇక్కడ కూడా అవే చూపిస్తుంది అనమాట. ఇక్కడ ప్రజెంట్ మీరు భయంలో ఉన్నారు, బాధలో ఉన్నారు, టెన్షన్లో ఉన్నారు. మీ లైఫ్లో మీరు ఎక్కడో స్టక్ అయిపోయినట్టుగా, ఒక రిలేషన్లో మీరు బందీ అయిపోయినట్టుగా, సో ఈ బాధ నుంచి నేను బయటకు రాలేనేమో, నా లైఫ్లో సుఖ సంతోషాలు అనేది ఉండదేమో, నేను ఈ బాధలోనే ఉండాలేమో, ఈ బాధ అంతా నన్ను వదలదేమో, నా లైఫ్లో ఇదంతా నేను ఫేస్ చేయాల్సి అలాగే ఉండాల్సి ఉంటుందేమో, ఈ లైఫ్లో అసలు సంతోషమే ఉండదేమో అనే భయంలో, అనే బాధలో మీరు ఉన్నారు కదా. మీకు అతి తొందరలోనే ఇక్కడ గుడ్ టైం అనేది రాబోతుంది. ఓకే, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, మీకు గుడ్ లక్ అనే టైం అనేది మీకు మీ లైఫ్లో రాబోతుంది అనమాట. ఓకేనా? కాబట్టి ఈ రీడింగ్ని క్లెయిమ్ చేసుకొని అండ్ అలాగే లైక్ చేసి చూడండి. ఓకేనా? మీరు ఇక్కడ ఒక ఎంప్రెస్ అండి. ఓకే, ఈ ఎంప్రెస్ ముందు ఎంపరర్ కూడా పనిచేయరు. ఓకేనా? సో ఇక్కడ మీరు
ఒక ఎంప్రెస్ లెవెల్‌లో ఉండబోతున్నారు. మీలో క్రియేటివిటీ అనేది పెరగబోతుందనమాట. అబండెన్స్, గ్రోత్ అనేది మీ లైఫ్‌లో రాబోతుంది. ఓకేనా? ఇక్కడ ఎంపరర్ కార్డ్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే స్టబర్న్ అండ్ తన సర్కిల్‌లో తను హ్యాపీగా ఉంటే చాలు. ఎదుటి వాళ్ళు ఏమైపోయినా సరే. అంటే తను ఒక్కొక్క సిట్యుయేషన్‌లో ఒక్కొక్క విధంగా ఉంటారనమాట. కానీ మీరు ఏం జరిగినా సరే మీరు దూసుకొని వెళ్ళిపోతారనమాట మీ లైఫ్‌లో. ఓకే. అలాంటి గుడ్ లక్ అనేది మీ లైఫ్‌లో రాబోతుంది. ఓకే. సో, మీరు ఇక్కడ మీ లైఫ్‌లో ప్రాస్పెరిటీస్, అబండెన్స్, రీయూనియన్, మీ పార్ట్నర్ ఒకవేళ మీకు దూరంగా ఉండి ఉంటే తను మీ లైఫ్‌లో రావడము, లేదా మీరు రిలేషన్‌లో ఉన్నారు. మేబీ కార్మిక్ రిలేషన్‌లో మీ పర్సన్ ఉన్నారు అంటే ఇక్కడ మీరిద్దరు సోల్‌మేట్ అయి ఉంటే మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్‌లో వచ్చేస్తారు. ఓకే. సో, చాలా హ్యాపీగా ఉంటారనమాట. ఓకే. అండ్ ఇంకా ఫీమేల్ ఎవరైనా చూసినట్లయితే కిడ్స్ గురించి వెయిట్ చేస్తా ఉన్నారు. చాలా ఇయర్స్ నుంచి అనుకుంటే, మీరు మేబీ ఇక్కడ ఈ ఇయర్‌లో కన్సీవ్ అనేది మీకు రాబోతుందనమాట. సో, మీరు హ్యాపీగా ఉండబోతున్నారండి. ఓకే. మీ లైఫ్‌లో కిడ్ అనేది రాబోతున్నారు. ఓకేనా? మేల్ ఆర్ ఫీమేల్ అండి, మీరు చాలా ఇయర్స్ నుంచి కిడ్ గురించి వెయిట్ చేస్తా ఉన్నాము. మా లైఫ్‌లో అసలు కిడ్స్ అనేది ఉన్నారా? లేరా? అనుకునే వారికి కూడా కిడ్స్ కూడా రాబోతున్నారనమాట మీ లైఫ్‌లో. ఓకే. గుడ్ లక్ కమింగ్ సూన్ అండి మీ లైఫ్‌లో ఇక్కడ గుడ్ టైమ్ అనేది. ఓకే. గ్రాటిట్యూడ్ చెప్పుకోండి యూనివర్స్‌కి. ద హైబ్రిస్కస్ కార్డ్‌కి క్లారిఫికేషన్ చేద్దాం. హైబ్రిస్కస్ కార్డ్‌కి క్లారిఫై చేయండి యూనివర్స్. డెత్ కార్డ్ ఎందుకొచ్చింది? ఓహ్! బ్యూటిఫుల్ అండి. ఓహ్! ఇక్కడ చాలా మందికి మీ లైఫ్‌లో ఒక న్యూ పర్సన్ కూడా రావచ్చు. లేదా మీ పాస్ట్ పర్సనే మళ్ళీ తను ఇక్కడ ప్రపోజల్ లాంటిది ఏదో ఇవ్వబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. ఈ స్టక్ ఎనర్జీ నుంచి మీ పర్సన్ బయటకి రాబోతున్నారు. అంటే ఈ పర్సన్ కొన్ని భయాల వలన కావచ్చు, లేదా ఒక పర్సన్ కంట్రోలింగ్ వలన కావచ్చు, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఆర్ తన కెరియర్ రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ ఉంటాయి. ఒక పర్సన్ తను ఉన్నారంటే తన లైఫ్‌లో చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయండి. ఓకేనా? సో, అన్నిటిని పర్సన్ భయపడి లేదా అటు ఇటు బ్యాలెన్స్ చేసుకోలేక ఈ పర్సన్ తను మిమ్మల్ని దూరం పెట్టి ఉంటే పర్సన్ మళ్ళీ తిరిగి రాబోతున్నారు. ఏ రిలేషన్ అయితే ఎండ్ అయిపోతుంది. ఇక్కడ డెత్ వచ్చింది. అంటే డెత్ అండ్ రీబర్త్ అనేది అవుతుంది. ఓకే. ఇక్కడ డెత్ అయిపోయింది ఆల్రెడీ రిలేషన్. ఆ రిలేషన్ మళ్ళీ రీబర్త్ అవుతుందన్నమాట. ఓకే. మేబీ పర్సన్ ఇక మీరిద్దరూ కలిసి జీవించడం అనేది జరగదు అని మీరు అనుకుని ఉంటే మళ్ళీ జీవిస్తారనమాట. అదే మిరాకిల్. ఓకే. అలాంటిది మీ లైఫ్‌లో జరగబోతుంది. ఈ పర్సన్ వైపు నుంచి మీకు మేబీ ప్రపోజల్ లాంటిది అండ్ తన వైపు నుంచి చాలామంది గిఫ్ట్ లాంటిది లేదా కమిట్మెంట్ లాంటిది మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. మీరు చాలామంది సైలెంట్ అయిపోయారండి. మేబీ మీరు ఇంకా ఈ పర్సన్ విషయంలో మీరు ఎఫర్ట్స్ పెట్టడానికి ఏమి లేదు. తను అన్నీ బ్లాక్‌లో పెట్టేసారు. సో, ఇంక నేనేమి చేయలేను. ఈ పర్సన్‌కి కూడా నేను కాంటాక్ట్ అవ్వలేనంటే మీరు సైలెంట్‌గా ఉండడమే బెటర్. ఓకే. సో, తనంతట తనే దిగి వస్తారు ఈ పర్సన్ అన్నట్టుగా చూపిస్తుందన్నమాట. ఓకేనా? సో, ఈ పర్సన్ వైపు నుంచి చాలా మందికి చిన్న కాల్ అన్నా, మెసేజ్ అన్నా చాలామంది ఇక్కడ మేబీ కామెంట్ సెక్షన్‌లో తెలియజేస్తున్నారు కదా! నా పర్సన్ వచ్చేసారు, కాల్ చేశారు, మెసేజ్ చేశారని. సో, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క టైం అనేది నడుస్తుందండి. ఓకేనా? మీకు కూడా చాలా మందికి వస్తుంది. మేబీ ఫ్యూచర్‌లో రాబోతుంది కూడా. కొంచెం వెయిట్ చేయండి. ఓకేనా? సో, ఈ పర్సన్‌లో ట్రాన్స్‌ఫర్మేషన్ కూడా జరిగింది. తను రియలైజ్ అయ్యారు మీ విషయంలో అన్నట్టుగా చూపిస్తుందనమాట. అండ్ మీ ఇంట్యూషన్‌కి కూడా యూనివర్స్ అనేది మీ పర్సన్ మీ లైఫ్‌లో వచ్చే ముందు యూనివర్స్ మీకేదో సంకేతం లాంటిది కూడా సెండ్ చేస్తారనమాట. ఆ టైంలో మీరు చాలా సైలెంట్ అయిపోతారు. అసలేం జరుగుతుంది? ఇలా ఎందుకు అనిపిస్తుంది? మీకేం అర్థం కాదనమాట. మీరు సైలెంట్ అయిపోతారు. ఓకే. మీ అంతట మీరే సైలెంట్ అయిపోతారనమాట. ఎవరితో ఎక్కువగా మాట్లాడరు. సైలెంట్ అయిపోవడము, అంత ఇంట్రెస్టెడ్‌గా అనిపించదు. అలాంటి టైంలో పర్సన్ వైపు నుంచి మీకు మంచి గుడ్ న్యూస్ లాంటిది మీరు వినబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే. చాలా మందికి ఇక్కడ న్యూ పర్సన్ అండ్ ఇక్కడ కొంతమందికి మీ పాస్ట్ పర్సన్ తను ఒక కొత్త పర్సన్ లాగా మీ ముందు కనిపించొచ్చు. లేదా తను స్టైలిష్‌గా కూడా కనిపించొచ్చండి. ఓకే. చాలామంది మీరు గూడా మీ లుక్ అనేది చేంజ్ చేస్తున్నారనమాట. మీ డ్రెస్సింగ్ వే గాని, మీరు టాకింగ్ వే, మీ హెయిర్ స్టైల్ గానివ్వండి, ఇదంతా మీరు చాలామంది చేంజ్ చేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. మేబీ మామూలు పర్సన్ దగ్గర నుంచి ఒక ఎంప్రెస్ లాగా మీరు తయారవుతున్నారు. చాలా క్రియేటివ్‌గా తయారవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే.
అండ్ ఇక్కడ నైట్ ఆఫ్ స్వర్డ్స్కి క్లారిఫికేషన్ చూద్దాం. నైట్ ఆఫ్ స్వర్డ్స్కి క్లారిఫికేషన్ యూనివర్స్. ఓకే, పేజ్ ఆఫ్ పెంటికల్స్ అండి అండ్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ అనమాట. మీరు చాలామంది చాలా కష్టపడుతున్నారండి. కెరీర్ వైజ్గా మీరు చాలామంది చాలా కష్టపడుతున్నారు, కానీ మీకు రిజల్ట్ అనేది లేదు. అలాగే రిలేషన్షిప్ వైజ్గా కూడా మీరు చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారు. ఆ బంధాన్ని కాపాడుకోవడానికి మీరు చాలామంది ఎఫర్ట్స్ పెడుతున్నారు. ఈ పర్సన్కి మీ మనీ అంతా ఖర్చు పెడుతున్నారు. మేబీ తను అడిగినప్పుడల్లా మీరు మనీ ఇచ్చేయడము, మీరు టైం ఇచ్చేస్తున్నారు. సో అంటే తన విషయంలో ఆ బంధాన్ని కాపాడుకోవడానికి మీరు చాలా కష్టపడుతున్నారు. సో మీకు ఫలితం కూడా రాలేదు. సో చాలామంది మీరు ఇంకా నిరాశ భావంతో సో ఇంక ఈ పర్సన్ రారు, ఎంత ఎఫర్ట్స్ పెట్టినా మిమ్మల్ని తను అర్థం చేసుకోరు, ఈ రిలేషన్ నిలబడదేమో, మేబీ మీ ఇద్దరికి ఇంతే రాసిపెట్టి ఉందేమో, ఇంకా మూవ్ ఆన్ అవుదాము అన్నట్టుగా మీరు మూవ్ ఆన్ కూడా అయిపోతా ఉండొచ్చు. అండ్ పర్సన్ మేబీ మిమ్మల్ని తను చాలా బర్డెన్ కనుకొని పర్సన్ మిమ్మల్ని వదిలేసి వేరే సిటీ ఆర్ కంట్రీకి వెళ్ళిపోవడం కానీ, లేదా తను అదర్ పర్సన్ని చూస్ చేసుకోవడం కూడా చేసి ఉంటే, మేబీ వేరే దగ్గరికి వెళ్ళి పర్సన్ న్యూ బిగినింగ్ చేసి ఉంటే, పర్సన్ చూడండి తనంతలో తనే మీకు కాంటాక్ట్ అవ్వబోతున్నారు. మీ లుక్ అనేది ఎప్పుడైతే క్రియేట్ చేస్తున్నారో, మీ ఎనర్జీకి మీరు ఎప్పుడైతే వస్తున్నారో, మీరు సెల్ఫ్ లవ్ అనేది ఎప్పుడైతే చేసుకుంటున్నారో, ఈ పర్సన్ తను మీకు చాలా అట్రాక్ట్ అవుతారు. తను చేసిన తప్పు అనేది పర్సన్‌కి తెలిసొస్తుందనమాట. అంటే ఒక పర్సన్‌ని అంత తేలిగ్గా తీసేయకూడదు. ప్రతి ఒక్కరిలో టాలెంట్ ఉంటుంది. ప్రతి ఒక్కరిలో క్రియేటివ్ అనేది ఉంటుంది. ఓకే. కాబట్టి ఎవరిని అంత ఈజీగా తీసి పడేయకూడదు. ఎవరిని అంత ఈజీగా మాట్లాడకూడదు అని మీ పర్సన్ తెలుసుకున్నారనమాట. మేబీ పర్సన్‌కి తొందరపాటు నిర్ణయాలు ఎక్కువుంటాయి. కోపం అనేది చాలా ఎక్కువుంటుంది. అండ్ మేబీ అపోజిట్ పర్సన్ బాధపడతారా? ఫీల్ అవుతారా? ఏమి ఆలోచించరనమాట. తన మనసుకి ఎలా అనిపిస్తే అలా మాట్లాడేస్తారు ఈ పర్సన్. ఓకే. అంటే ఈ పర్సన్ అప్పుడే చాలా తెలివున్న వారిలాగా ఉంటారు. అప్పుడే అసలు తెలివే లేదు. జీరో తెలివితేటలు అన్నట్టుగా ఉంటారనమాట. ఓకే. సో, అలాంటి పర్సన్ తను రియలైజ్ అవ్వబోతున్నారు. మిమ్మల్ని తను అన్న మాటకు గాని, తను మిమ్మల్ని పెట్టిన బాధకు గాని పర్సన్ చాలా గిల్టీ‌గా కూడా ఫీల్ అవ్వబోతున్నారు. ఈ పర్సన్ వైపు నుంచి చాలా మందికి కాంటాక్ట్ అనేది రాబోతుంది. అండ్ లేదా కొంతమందికి ఈ పర్సనే మీ లైఫ్‌లో ఎంటర్ అవ్వడం లాంటిదనమాట. ఓకే. అంటే ఈ పర్సన్‌ని నేను బాధ పెట్టాను, నాదే తప్పు కాబట్టి నేను వెళ్లి అపాలజీ అడగాలి, లేకపోతే నన్ను కర్మ అనేది వదలదు అని పర్సన్ అనుకుంటున్నారనమాట. బాధ పెట్టిన వారు ఈరోజు హ్యాపీగానే ఉండి ఉంటారు. కానీ ఫ్యూచర్ మేబీ యూనివర్స్ అనేది మూట కట్టి అప్పచెప్తుందనమాట. కర్మ అనేది వదలదు. ఓకే. ఏదో ఒక రూపంలో వస్తుందనమాట. కాబట్టి ఈ పర్సన్ తను ఇప్పుడు ప్రెజెంట్ కూడా ఈ పర్సన్ తన లైఫ్‌లో తను ఎంత కష్టపడినా తన లైఫ్‌లో ఇక్కడ తనకి బెనిఫిట్స్ అనేవి ఉండడం లేదండి. మనీ అనేది నిలబడడం లేదు. కెరియర్‌లో ఈ పర్సన్ తను ఒక కష్టజీవిలాగా, ఒక గొడ్డులాగా తను చాలా కష్టపడుతున్నారు. కానీ తనకు రిజల్ట్ అనేది ఉండడం లేదు. ఓకే. సో, కాబట్టి పర్సన్ తను రియలైజ్ అవుతున్నారనమాట. మేబీ నన్ను ఏదైనా కర్మ అనేది వెంటాడుతుందా? వెళ్లి పర్సన్ దగ్గరికి అపాలజీ వెళ్లి చెప్పేయాలా? లేదా తనకి తప్పు చేసిన దానికి కనీసం ఈ పర్సన్ దగ్గరికి వెళ్లి ప్రేమగా మాట్లాడితేనే అప్పుడు ఈ పర్సన్‌కి మనశ్శాంతి అనేది ఉంటుందన్నమాట. ఓకే. అంటే తనలో తను చాలా భయపడుతున్నారు, బాధపడుతున్నారు. గిల్టీ‌గా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారన్నమాట. కాబట్టి తనంతట తనే ఈ పర్సన్ మీ దగ్గరికి రాబోతున్నారు. లేదా కొంతమందికి ఈ పర్సన్ వైపు నుంచి ఇక్కడ డబుల్ కన్ఫర్మేషన్ మీకు కాల్ ఆర్ మెసేజ్ కూడా రావచ్చన్నమాట. ఓకేనా? గ్రాటిట్యూడ్. సో, ఈ పర్సన్ చూడండి ఇక్కడ చాలా గిల్టీ‌గా ఫీల్ అవుతున్నారు కదా! 24/7 ఈ పర్సన్ చాలా ఆలోచిస్తున్నారు. చాలా మిస్ అవుతున్న ఫీలింగ్. ఏదో తప్పు చేశాను అనే ఆ రిగ్రెట్ ఫీలింగ్ అనేది ఈ పర్సన్‌ని చాలా వెంటాడుతుంది. ఓకే. క్లారిఫికేషన్ చేద్దాం. నైన్ ఆఫ్ వాండ్స్‌కి క్లారిఫికేషన్ చేయండి యూనివర్స్. నైన్ ఆఫ్ వాండ్స్‌కి క్లారిఫికేషన్. వారి లైఫ్‌లో మీరు అవసరమే లేదు అనే పర్సన్ గట్టిగా నిర్ణయం తీసుకొని నువ్వేమన్నా చేసుకో, ఎలాగైనా ఉండు, నాకనవసరం అన్నట్టుగా ఈ పర్సన్ మీ లైఫ్‌లో నుంచి తను వెళ్ళిపోయి ఉంటారండి.
పర్సన్ మీ లైఫ్‌లో వచ్చినప్పుడు గూడా తను చాలా ప్రాక్టికల్‌గా ఉన్నారు. అండ్ ఈ పర్సన్ ఏదైనా బెనిఫిట్స్ లాంటిది ఆశించి మీ లైఫ్‌లో ఎంటర్ అయ్యారు. ఇక్కడ మనీ కానివ్వండి, లేదా మీ మీద అట్రాక్షన్ కానివ్వండి, ఫిజికల్ ఇంటిమసీ కానివ్వండి, వాటెవర్ ఓకే. ఈ పర్సన్ తన బెనిఫిట్స్ అనేది చూసుకొని పర్సన్ మీ లైఫ్‌లో ఎంటర్ అయ్యారు అన్నట్టుగా చూపిస్తుంది. సో, ఈ పర్సన్ ఇప్పుడు తనకి చాలా రిగ్రెట్ ఫీలింగ్ అనేది వస్తుందనమాట. తప్పు చేశాను అనే ఆ గిల్టీ ఫీలింగ్ ఉంటుంది చూడండి తనని. పదే పదే అది గుర్తుకొచ్చి తనలో తనే సగం అయిపోతున్నారనమాట పర్సన్. తను ఇంకా మనశ్శాంతి అనేది తనకి కరువైపోయింది అని చెప్పొచ్చు. ఓకే. అండ్ కొంతమందికి పర్సన్ వేరే వారి మాటలు విని గూడా ఈ పర్సన్ మిమ్మల్ని తను దూరం పెట్టారు అన్నట్టుగా చూపిస్తుందండి. వేరే వారి మాటలు విని ఈ పర్సన్ చాలా మందికి మిమ్మల్ని దూరం పెట్టారు. వారి మాటలు ఎక్కువగా విన్నారు. అండ్ వారి మీద ఈ పర్సన్ పూర్తిగా వారికి డిపెండ్ అయిపోయారనమాట. వారి మీద ఓకే. అంటే ఇక్కడ మీరేంటిదంటే తన మీద ఒక మదర్ కేరింగ్ అనేది చూపించారు. సో, పర్సన్ తనకి ఎప్పుడు మీరు అందుబాటులో ఉండడము, తను ఎలాగున్నా సరే మీరు యాక్సెప్ట్ చేయడం. అంటే ఈ పర్సన్ మిమ్మల్ని తను గ్రాంటెడ్‌గా తీసుకున్నారు. ఈ పర్సన్ ఎక్కడికెళ్తారు? నన్ను వదిలి ఈ పర్సన్ ఎక్కడికి వెళ్లరు. నేను ఎలాగున్నా సరే ఈ పర్సన్ నన్ను యాక్సెప్ట్ చేస్తారు. నేనేమన్నా సరే ఈ పర్సన్ నన్ను యాక్సెప్ట్ చేస్తారు అని ఈ పర్సన్ మిమ్మల్ని గ్రాంటెడ్‌గా తీసుకున్నారనమాట. ఓకే. కానీ ఇప్పుడు మీరు ఈ పర్సన్‌కి అందుబాటులో ఉండడం లేదు. సైలెంట్‌గా ఉంటున్నారు. అండ్ ఇక్కడ స్టబర్న్‌గా ఉండిపోయారనమాట మీరు. ఓకే. అంటే పర్సన్ తను ఎలా ప్రవర్తిస్తున్నారు, ఎలా ఉంటున్నారు అనేది మీకు అర్థమైంది. కాబట్టి మీరు సైలెంట్ ట్రీట్‌మెంట్ ఇస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. ఈ పర్సన్‌కి అందుబాటులో మీరు ఉండాలి అని మీరు అనుకోవడం లేదు. ఓకే. ఓకే. చారియట్ కార్డ్‌కి క్లారిఫై చేయండి యూనివర్స్. 7 ఆఫ్ స్వర్డ్స్ వచ్చింది. చూద్దాం. ఓకే. మళ్ళీ సోర్సే వచ్చింది. ఇక్కడ మెసేజ్ ఎలా ఉందంటే పర్సన్ తన లైఫ్‌లో తను చాలా ఇరిటేట్ అవుతున్నారండి. తన లైఫ్‌లో ఈ పర్సన్ తను మనశ్శాంతి అనేది కోల్పోతున్నారు. మెయిన్‌గా చెప్పాలంటే మనశ్శాంతి అనేది కోల్పోతున్నారు. అండ్ కొంతమందికి థర్డ్ పార్టీ రిలేషన్‌లో ఉన్నారా? లేదా ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్‌లో ఉన్నారు ఈ పర్సన్. అక్కడి నుంచి ఆ రిలేషన్‌ని తను ఎండ్ చేసుకొని మీ లైఫ్‌లో మళ్ళీ ఎంటర్ అవ్వాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే. సో, ఈ పర్సన్ తనకి మీరు చాలా ప్రాక్టికల్‌గా కనిపిస్తున్నారు. మీ లైఫ్‌లో మీరు గ్రోత్ అవుతున్నారనుకుంటున్నారు. మీ లైఫ్ ఫ్రూట్‌ఫుల్‌గా ఉంది. హ్యాపీగున్నారు. ఈ పర్సన్ గురించి మీరు చాలామంది బాధపడతా ఉంటారు, ఏడుస్తా ఉంటారు అని పర్సన్ అనుకున్నారండి. కానీ మీరు బాధపడడం లేదు. నా లైఫ్‌లో నేను ఎలా ముందుకెళ్ళాలి? నేను నా లైఫ్‌లో నేను సక్సెస్ అనేది ఎలా అందుకోవాలి? నేను ఎలా గ్రోత్ అవ్వాలి? మనీ అనేది ఎలా గెయిన్ చేయాలి? మీ లైఫ్‌లో మీరు మంచి పొజిషన్‌కి ఎలా వెళ్ళాలి? అనే దాని మీదే మీ ఫోకస్ అంతా ఉందన్నమాట. ఓకే. ఇక్కడ పర్సన్ అని ఫీలింగ్స్ ఇదంతా మీరు మర్చిపోతున్నారు. డే టు డే పర్సన్ మీద మీకు అసహ్యం అనేది వేస్తుందన్నమాట. ఓకే. అంటే మీరు తన గురించి పట్టించుకోవడం లేదు. మీ కెరియర్ మీద మాత్రమే మీరు ఫోకస్ చేస్తా ఉన్నారన్నమాట. ఓకే. సో, ఈ పర్సన్ ఏమనుకున్నారంటే తను పారిపోతూ ఇక్కడ ఈ పర్సన్‌కి నేనెప్పుడు ఎళ్ళినా తను మేబీ వెనకకి తిరిగి జూస్తున్నారు కదా! తను నా గురించి ఏడుస్తున్నారా? లేదా బాధపడుతున్నారా? లేదా ఏడుస్తున్నారా? లేదా ప్రాక్టికల్‌గా మామూలుగా ఉన్నారా? పోతే పోనీలే అని అనుకుంటున్నారా? అని పర్సన్ అనుకున్నారు. ఓకే. మేబీ మీరు అంతకుముందు చాలా ఎమోషనల్‌గా చాలా బాధపడి ఉంటే మీరు హీల్ అయిపోయారండి. చాలామంది మీరు హీల్ అయ్యారు. మీలో కాన్ఫిడెన్స్ పెరిగింది. ధైర్యం పెరిగింది. ఇక నాకు అవసరం లేదు. ఎవరు ఉన్నా లేకున్నా నాకు అవసరం లేదు అనే స్థితిలో మీరు ఉన్నారనమాట. ఓకే. అది పర్సన్‌కి మనసున పట్టడం లేదు తనకి. ఓకే. అరే! పర్సన్‌లో ఎందుకింత కాన్ఫిడెన్స్ ఉంది? అండ్ తన లైఫ్‌లో తను ఇప్పుడు ఇంత షార్ప్‌గా మేబీ ఇక్కడ టెంపరెన్స్ అంటే మీరు చాలా క్రియేటివ్‌గా తయారవుతున్నారండి. మేబీ మీ లైఫ్‌ని మీరు ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనే దాని మీద మాత్రమే మీ ఫోకస్ అనేది ఉందన్నమాట. అది పర్సన్ మిమ్మల్ని చాలా అబ్జర్వేషన్‌లో పెట్టారు. మేబీ చాలా అబ్జర్వ్ చేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే. కాబట్టి పర్సన్ ఎందుకు మళ్ళీ మీ లైఫ్‌లో ఎంటర్ అవ్వాలి? మీ లైఫ్‌లో ఏం జరుగుతుంది అనేది ఈ పర్సన్‌కి అర్థం కావడం లేదు. తనకి తెలియడం లేదు. సో, కాబట్టి పర్సన్ మీతో ఉండాలి. మీతో లైఫ్‌ని సక్సెస్‌ఫుల్‌గా ముందుకు తీసుకెళ్ళాలి అని పర్సన్ అనుకుంటున్నారన్నమాట. ఇక్కడ మిథునం, తుల, కుంభరాశి కనిపిస్తుంది. అండ్ వృషభ రాశి కనిపిస్తుంది. అండ్ కన్య, మకర రాశి కూడా ఉంది. ఇంకా సైన్స్ అనేది వస్తే చెప్తాను. ఓకేనా? మీ లైఫ్‌లో నుంచి ఏ పర్సన్ అయితే వెళ్ళిపోయారో ఆ పర్సనే
మళ్ళీ మీ లైఫ్‌లో తను రావాలనుకుంటున్నారండి. ఈ పర్సన్‌లో కన్నింగ్ నేచర్ అనేది కనిపిస్తుంది. అంటే తను పిల్లి పాలు తాగకుండా నన్ను ఎవరు చూడడం లేదు అనుకుంటుంది గదా! అలాంటి టైప్ ఆఫ్ మెసేజ్ అనేది ఇక్కడ కనిపిస్తుందన్నమాట. మీ పర్సన్‌లో కన్నింగ్ నేచర్ ఉంటుంది. ఓకేనా? అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకునే రకం మీ పర్సన్. ఓకేనా? ఓకే. క్వీన్ ఆఫ్ వాండ్స్‌కి క్లారిఫికేషన్ చేద్దాం. క్వీన్ ఆఫ్ వాండ్స్‌కి క్లారిఫై చేయండి యూనివర్స్. మిథునం, తుల, కుంభరాశి ఎనర్జీ అనేది చాలా హైలో ఉందండి. ఓకే, చూద్దాం. ఈ పర్సన్ తను చాలా మిస్ అవుతున్నారండి. యాక్చువల్‌గా చెప్పాలంటే పర్సన్ చాలా మిస్ అవుతున్నారు. చాలా బాధపడుతున్నారనమాట. తను అదర్ రిలేషన్‌లో తను మోసపోవడమా? లేదా ఈ పర్సన్ తొందరపాటు నిర్ణయం వలన ఈ పర్సన్ తను మిమ్మల్ని దూరం పెట్టడమా? ఏదో జరిగింది. ఈ పర్సన్ ఎందుకో చాలా మిస్ అవుతున్నారు. చాలా బాధపడుతున్నారు. మీరు గుర్తుకొచ్చినప్పుడల్లా ఈ పర్సన్ తను చాలా ఎమోషనల్ అయిపోతున్నారు. తన లైఫ్ అంతా కోల్పోయిన వారిలాగా, తనకి జీవితమే లేదన్నట్టుగా, తన లైఫ్‌లో ఇక మీదట హ్యాపీనెస్ అనేది లేదు. సో, తన జీవితం అయిపోయింది అన్నట్టుగా ఈ పర్సన్ అంతా కుమిలిపోతున్నారనమాట. ఓకే. చాలా మిస్ అవుతున్నారు గూడా. మీ ఎనర్జీ అనేది పర్సన్‌ని మేబీ తనని బతికుండగా చంపేయడం లాంటిదనమాట. ఓకే. మీరు ఇక్కడ చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నారు. మీ ఎనర్జీలో మీరున్నారు. మీ లైఫ్‌లో మీరు హ్యాపీగా ఉంటున్నారు. ఈ పర్సన్ చూడండి ఇది చూడలేకపోతున్నారనమాట. మీ లైఫ్‌లో అసలు ఏం జరిగింది? ఎందుకు మీరు ఇలా ఉన్నారు? తనకేమీ అర్థం కావడం లేదు అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నారు. 6 మేఘాల మీద ఈ పర్సన్ మీ లైఫ్‌లో అంటే ఈ పర్సన్ అంత ఫాస్ట్ యాక్షన్స్ అనేది తీసుకోవాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే. ఈ పర్సన్ చాలా మిస్ అవుతున్నట్టున్నారు మిమ్మల్ని. మేబీ ఈ రోజు కూడా కావచ్చు. ఇక్కడ మీ లైఫ్‌లో ఇంత అబండెన్స్ అనేది ఎలా వస్తుందో ఈ పర్సన్‌కి అర్థం కావడం లేదు. మెయిన్ అది. మీరెలా హ్యాపీగా ఉంటున్నారు? ఇంత ఎనర్జిటిక్‌గా ఎలా ఉన్నారు? ఒక క్వీన్ లాగా, ఒక కింగ్ లాగా. ఈ పర్సన్‌ని మీరు చాలా మంది పట్టించుకోవడం లేదండి. మీ మనసులో ప్రేమ ఉన్నా సరే మీరు బయట చూపించడం లేదు. మీ లైఫ్‌లో మీరు స్టబర్న్‌గా ఉండిపోతున్నారు. మీ లైఫ్‌లో మీరు బిజీ అవ్వడానికి ట్రై చేస్తా ఉన్నారు అని పర్సన్ అనుకుంటున్నారనమాట. బిజీ అయిపోయారు. కాబట్టి ఈ పర్సన్ తను మీకు అట్రాక్ట్ అవుతున్నారనమాట. కొంతమందికి ఈ పర్సన్ ఆల్కహాలిక్ గూడా ఉండొచ్చు. ఓకే. ఫీమేల్ అయితే తనకి వేరే ఏదైనా ఉండొచ్చనమాట. వేరే అడిక్షన్ లాంటిది. ఓకేనా? 2 ఆఫ్ వ్యాండ్స్‌కి క్లారిఫికేషన్. 2 ఆఫ్ వ్యాండ్స్‌కి క్లారిఫై చేయండి యూనివర్స్. 2 ఆఫ్ వ్యాండ్స్‌కి క్లారిఫై. వచ్చారు మీ ఎంపరర్. ఓకే. తనకి చాలా హార్ట్ బ్రేక్ అవుతుందండి పర్సన్‌కి. తను ఎంత స్టబర్న్ పర్సన్ అంటే తన లైఫ్‌లో తనే ఒక స్టార్ లాగా ఎంత మందిలో ఉన్నా సరే తనదే పై చేయి అనేది ఉండాలనమాట. అలాంటిది ఈ పర్సన్ తన ఎనర్జీ అనేది పడిపోయింది. మీ ముందు ఈ పర్సన్ తక్కువ అవుతున్నారు. ఓకే. అది పర్సన్ భరించలేకపోతున్నారనమాట. అండ్ అలాగే ఈ పర్సన్ తను ఇక్కడ ఎంప్రెస్ వచ్చింది అండ్ ఇక్కడ ఎంపరర్. ఓకే. ఇక్కడ ఎంప్రెస్ చూడండి ఎంత అందంగా ఉన్నారు. ఎంపరర్ చూడండి తనకి గడ్డము అండ్ మీసాలు ఇలా అంటే తను ఆహ్, చాలా హార్ట్ బ్రేక్ అవుతుంది. మీకు ఇలా ఎలా ఉన్నారంటే మీరు చాలా యంగ్ ఏజ్‌గా కనిపిస్తున్నారు. అండ్ చాలా అందంగా ఒక ఏంజెల్ మాదిరిగా అండి. మేల్ కూడా వస్తారు ఇక్కడ ఫీమేల్ అనే చెప్పడం లేదు. మీ మనసులో ఏ పర్సన్ అయితే ఉన్నారో మేల్ ఆర్ ఫీమేల్ తను ఇక్కడ ఒక ఎంపరర్ అన్నమాట వారు. ఓకే. సొసైటీలో వీరికి పేరు కూడా ఉండొచ్చు. కానీ పర్సన్ తన ఎనర్జీ అనేది కోల్పోయారండి. మీ ఎనర్జీ ఇప్పుడు మీరు అంటే ఇక్కడ మీ టైమింగ్ అన్నమాట ఇది. ఓకే. మీ పర్సన్ టైమ్ అయిపోయింది. ఓకే. సో, ఈ పర్సన్ తనకి చాలా హార్ట్ బ్రేక్ అవుతుంది. మీరు ఇంత హ్యాపీగా ఎలా ఉంటున్నారు ఈ పర్సన్‌కి అర్థం కావడం లేదు. తనకి చాలా హార్ట్ బ్రేక్ అవుతుందన్నమాట. తన గుండెలో కత్తులనేది దించినట్టుగా అంత ఫీల్ ఈ పర్సన్ అవుతున్నారన్నమాట. నాకంటే తోపు ఎవ్వరు లేరు అని కూడా ఈ పర్సన్ చాలా మందికి మీ నంబర్‌ని బ్లాక్‌లో కూడా పెట్టేసి ఉంటే తనంతట తనే ఇక్కడ అన్‌బ్లాక్ అనేది ఈ పర్సన్ చేయబోతున్నారన్నమాట. ఓకే. సో, తనే కాల్ చేయడమా, తనే మెసేజ్ చేయడం అలాంటిది కూడా ఈ పర్సన్ చేయబోతున్నారు. ఓకేనా?
ద మూన్ కార్డ్‌కి క్లారిఫికేషన్ చూద్దాం. కొంతమందికి ఈ పర్సన్ తను లోపల ఏడుస్తా గూడా ఉండొచ్చు పర్సన్. ఓకే. కానీ బయట చూపించడం లేదు. ఓకే. బ్యాలెన్స్ అనేది చేసుకుంటున్నారు. ద మూన్ కార్డ్‌కి క్లారిఫికేషన్ చేయండి యూనివర్స్. ద మూన్ కార్డ్‌కి క్లారిఫికేషన్. మీరెందుకు సైలెంట్ అయిపోయారు? మీ లైఫ్‌లో మీరు ఎలా హ్యాపీగా ఉంటున్నారు? ఇక్కడ చాలామంది మీ లుక్ అనేది చేంజ్ అయిందండి. మీ పర్సన్ తను ఇక్కడ తనని మీరు చాలా అట్రాక్ట్ చేస్తా ఉన్నారనమాట. ఈ పర్సన్ చూడండి తను ఇక్కడ మేబీ ఏజ్ అయినా సరే, తను ఇక్కడ చూడడానికి ఇప్పుడు అంత చక్కగా లేరు. మీరంతకుముందు ఎలా ఉన్నారంటే నా పర్సనే కదా అన్నట్టుగా మీరు మామూలుగా ఉండి ఉంటారు. కానీ ఇప్పుడు మీరు ఏంటిదంటే ఈ పర్సన్‌ని తన ముందు ఒక ఏంజెల్ మాదిరిగా, ఒక కింగ్ లాగా, ఒక దేవ కన్యలాగా, మేబీ మేల్ అయితే చాలా హ్యాండ్సమ్‌గా, మేబీ మీ డ్రెస్సింగ్ స్టైల్ అనేది చేంజ్ అయిపోయింది. ఇక్కడ ఫీమేల్ అయితే మీ డ్రెస్సింగ్ స్టైల్ కూడా చేంజ్ అయిపోయింది. అలా అంటే మీరు మీ పర్సన్‌కి కొత్త లుక్‌తో కనిపిస్తున్నారనమాట. ఈ పర్సన్ అది చూడలేకపోతున్నారు. మేబీ తను చాలా డిస్టర్బ్ అవుతున్నారు. ఈ పర్సన్ ఇంత అందంగా ఉంటారా? ఇంత టాలెంటెడ్ పర్సనా? ఈ పర్సన్ ఇంత అందంగా ఉంటారని అస్సలు అనుకోలేదు. అనవసరంగా దూరం చేసుకున్నాను అని పర్సన్ తనలో తను కుమిలిపోతున్నారు. చాలా ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. ఇక్కడ మీరు సైలెంట్ అయిపోయారనమాట. ఈ పర్సన్ తను ఎలా ఉన్నా సరే, ఏమైపోయినా సరే మీరు సైలెంట్ అనేది ఉండాలి. ఏం జరిగినా సరే ఓకే. ఈ పర్సన్ విషయంలో మీరు పడి ఇక మీ ఎనర్జీ అంతా అయిపోయిందనమాట. ఇంక నా వల్ల కాదు అన్నట్టుగా మీరు చాలామంది సైలెంట్ అయిపోయారు. ఆ సైలెన్స్ కూడా ఈ పర్సన్ భరించలేకపోతున్నారనమాట. ఓకే. సో, ఇదండి రీడింగ్. మీకు చాలా మందికి ఈ రీడింగ్ అయితే నచ్చింది అని అనుకుంటున్నాను. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేదా? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, క్లైమ్ చేసుకొని చూడండి. ఓకేనా? ఓకే. ఇప్పుడు ఆల్ సైన్స్ వరకి ఎలా ఉంది అనేది చెప్పేస్తాను. ఓకేనా? ఆల్ సైన్స్ వరకి ఈరోజు ఎలా ఉండబోతుంది? మేషరాశి నుంచి మీనరాశి వరకి ఎలా ఉండబోతుందో చూద్దాం. మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మేషరాశి వారు ఈరోజు మీ పర్సన్ గురించి మీరు వెయిట్ చేస్తూ ఉంటారు. తన కోసం వెయిటింగ్ అనమాట. మీరు మేబీ ఈ పర్సన్ తను మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదు. తన కోసం ఎదురు చూపు చూస్తూ ఉన్నారు. నా పర్సన్ నన్ను అర్థం చేసుకుంటే బాగుండు, నా లైఫ్లో వస్తే బాగుండు, అండ్ మీ ప్రేమ అంతా తనకి పంచాలి అనే విధంగా మీ ఎనర్జీ అనేది ఉందన్నమాట. ఓకే. అండ్ వృషభ రాశి వారికి ఎలా ఉందో చూద్దాం. వృషభ రాశి వారు మీ చుట్టూ అన్వాంటెడ్ థింగ్స్ ఉంటే అదంతా కట్ చేసుకుంటారు మీరు. మిథున రాశి వారు మీ జీవితంలో ఏదైతే లేదో దాని గురించి మీరు మేనిఫెస్ట్ అనేది చేస్తూ ఉంటారనమాట. అండ్ కర్కాటక రాశి వారు ఏదో విషయంగా మీరు హీల్ అవుతున్నారండి. లోపల బాధపడుతూ ఉన్నారనమాట. మేబీ అవేకనింగ్ పీరియడ్ అనేది జరుగుతుంది మీలో. అండ్ సింహరాశి వారు 2 విషయాల మీద జగిల్ అవుతూ ఉన్నారు. ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కావడం లేదు. అండ్ కన్యా రాశి వారు మీ చుట్టూ అన్కండిషనల్ లవ్ ఉంటుంది. అండ్ మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ కూడా చేయొచ్చు ఈరోజు. అండ్ తులారాశి వారు ఒక రిలేషన్ నుంచి మీరు బ్యాక్ స్టెప్ తీసుకుంటున్నారు. అండ్ వృశ్చిక రాశి వారు మీరు ఎవరి మీద చాలా అబ్సెసివ్గా ఉన్నారనమాట. అండ్ కోపం జెలస్ అనేది ఉంటుంది వీరికి ఎవరి మీద. ఓకే. అండ్ ధనురాశి వారు చాలా బాధపడుతూ ఉన్నారండి మీరు, ధనుస్సు రాశి వారు. అండ్ మకర రాశి వారు జస్టిస్.
మీకు రీయూనియన్ ఉంటుంది. అండ్ ఎవరైనా కోర్ట్ కేసెస్‌లో మేబీ లీగల్ ఇష్యూ లాంటిది ఉందంటే, న్యాయం అనేది మీకే జరుగుతుందనమాట. అండ్ కుంభరాశి వారు, మీ లైఫ్‌లో మేషం, సింహం, ధనుసు రాశి పర్సన్ రావచ్చు. ఈ పర్సన్‌తో మీకు రీయూనియన్ అవుతుంది. అండ్ మీనరాశి వారు, ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారండి ఈరోజు మీనరాశి వారు. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే క్లెయిమ్ చేసుకొని చూడండి. అలాగే మీ సిట్యుయేషన్‌కి తగ్గ మీకు పర్సనల్‌గా రీడింగ్ కావాలి అనుకుంటే మీరు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు. పే రీడింగ్ ఉంటుంది. ఓకేనా? మనం ఇంకొక వీడియోలో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.